హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ గోబీ 65. ఇది స్నాక్స్ లాగా బాగుంటుంది. ఇంకా మనకి పప్పుచారు, సాంబార్, పప్పు లాంటి వాటిలోకి కాంబినేషన్గా కూడా చాలా బాగుంటుంది. ముందుగా కాలీఫ్లవర్ని, పురుగులు ఎక్కువగా లేని కాలీఫ్లవర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా చిన్న పువ్వుల్లాగా విడతీసేసుకుని దీన్ని ఒకసారి వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని దానిలో పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి కట్ చేసుకుని ఉంచుకున్న ఈ కాలీఫ్లవర్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఈ కాలీఫ్లవర్లో తెలియకుండా లోపల ఏమన్నా పురుగులు ఉన్నా కానీ అవన్నీ కూడా కిందకి దిగిపోతాయి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోకర్లొద్దు, కొంచెం ఉడికితే సరిపోతుంది. మనకి పకోడీ వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఉంటే సరిపోతుంది. ఇలా కొంచెం ఉడికిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కాలీఫ్లవర్ చూసారు కదండి, ఇలా కొంచెం ఉడికింది. ఇలా ఉడికితే మనకి పకోడీ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు కాలీఫ్లవర్ పకోడీ లేదంటే కాలీఫ్లవర్ 65 అంటాం కదా, అది తయారు చేసుకోవడానికి పిండిని రెడీ చేసుకుందాము. కొలత కోసం ఏదైనా ఒక కప్పు తీసుకుని 1 కప్పు మైదా, 1 కప్పు కార్న్ఫ్లోర్, 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకి కొంచెం కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. కొంచెం కలర్ రావడం కోసం పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. మనం ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయట్లేదండి. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఉప్పుని మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే దీనిలోకి 1 టీ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. కారం స్పైసీగా ఉండేది అయితే 1 టీ స్పూన్ సరిపోతుంది. కొంచెం స్పైసీనెస్ తక్కువగా ఉన్నది అయితే 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఒకవేళ గరం మసాలా పౌడర్ లేదు అనుకుంటే ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. అంటే మనకి పకోడీ వేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా ఉంటే పకోడీ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు కాలీఫ్లవర్ని ఈ పిండిలో వేసుకుని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకుని వేయించుకోవాలి. పిండి ఎక్కువగా వద్దు అనుకుంటే కొంచెం లైట్గా పిండిని తీసుకోవాలి. ఒకవేళ పిండి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ పిండిని కలుపుకోవాలి. కొంచెం పిండి తక్కువగా కలవాలి అనుకుంటే ఈ విధంగా కాలీఫ్లవర్ని ఎక్కువగా వేసేసాము అనుకోండి, పిండి కోటింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు బాగా కాగిన నూనెలో ఈ విధంగా వేసేసుకోవాలి. వెంటనే గరిటతో అస్సలు కదపకూడదండి. అలా కదిపాము అంటే మనకి గరిటెకి పిండి అంటుకుపోతుంది. అడుగున అంతా కూడా ఒకవైపు ఇలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి చీరికల్లాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు లాస్ట్ బ్యాచ్లో వేసుకోండి. మనకి కరివేపాకు లాంటిది ఆయిల్లో ఏమైనా ఉండిపోయినా కానీ లాస్ట్ బ్యాచ్ అయితే వేసుకున్న పకోడీలు పాడవకుండా ఉంటాయి. చూసారు కదండి, చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్కి లేదంటే పప్పు చారులోకి కాంబినేషన్గా గోబీ 65 రెడీ అయిపోయిందండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.